శరణం స్వామియే శరణమయ్యప్ప. డే 4 లో బాల త్రిపుర సుందరి దేవి ఆలయం దగ్గర నుంచి అయితే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశాను. వెళ్ళేటప్పుడు రిటర్న్ జర్నీలో మళ్ళీ అయ్యవారి దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి అంటున్నారు. నాకు ఇక్కడ ఒక 4 అయితే పరిచయం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళి కింద నా సైకిల్ని అయితే పెట్టేసి పైకి అయితే వెళ్ళొస్తాను. వెళ్ళొచ్చి రెండోసారి దర్శనం చేసుకుంటాను. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చూడండి, నేను సైకిల్ వేసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఇప్పుడు సెకండ్ టైం చెరువు అనమాట. అమ్మవారు కూడా చెరువులోనే వెలిచారు, బాల త్రిపుర సుందరి అమ్మవారు. అందుకే లోపలికి ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇదేమో త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మనం వెళ్ళే దారి కూడా అదే. అప్పుడే పొద్దున్నే ఎదురైంది మనకి. ఇక నడిపిస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అయితే మనం తక్కువ జర్నీ చేసామనే చెప్పాలి. ఒక 54 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో అయితే చేసాం. త్రిపురాంతకం నుంచి ద్వారకనాల్ దాకా వచ్చి ఇక్కడైతే మనం ఈరోజు నైట్ ఆగిపోయాం అనమాట. ఎందుకు అంటే మనం ఇక్కడ నుంచి ఒక 46 కిలోమీటర్స్ ఘాటీలో వెళ్ళాల్సి ఉంటుంది శ్రీశైలంకి. నైట్ ఇక్కడ వచ్చే వెహికల్స్ అన్నిటిని ఆపేస్తారు. రేపు ఎర్లీ మార్నింగ్ దాకా కూడా వెహికల్స్ని అలౌ చేయరు. ఈ ఉన్నట్టు కొంచెం టైంలో మనం అక్కడ దాకా వెళ్ళడం, ప్లస్ అలాగే కాళ్ళు కూడా బాగా పెయిన్ వస్తున్నాయి. ఆ పెయిన్ కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం నేను ఇక్కడైతే టెంట్ వేసుకున్నాను అన్నమాట. ఇదిగోండి, అది ఇది ద్వారకనాల్లో కొత్తగా కడుతున్న టెంపుల్. ఇది మనకి హనుమంతు స్వామి అని చెప్పి స్వామి పరిచయం అయ్యి ఆ స్వామి ఇక్కడ తీసుకొచ్చి ఈ గుడి కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళతో అయితే మాట్లాడి వాళ్ళని అయితే కొంచెం రిక్వెస్ట్ చేసి ఇక్కడ నాకు టెంట్ వేయించారు. సో ఈరోజు అయితే నేను ఇక్కడే స్టే చేస్తాను. ఇక్కడే స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి మనం ద్వారకనాల్ శ్రీశైలంకి అయితే బయలుదేరుతాం. అందులోనూ ఈరోజు చాలా రష్గా ఉందన్నమాట. నైట్కి అయితే మాత్రం ఒక విధ్వంసం జరగబోతుంది ఇక్కడ. అంతే, వెహికల్స్ చాలా స్టక్ అయిపోతున్నాయి. మీరు కనుక వచ్చేది ఉంటే శ్రీశైలం చాలా ఫాస్ట్గా రండి. రేపొద్దున్న దర్శనం కూడా చాలా లేట్గా దొరుకుద్ది. బికాజ్ కారణం ఏంటంటే రేపొద్దున్న కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం, రేపటితో లాస్ట్. ఇక ఆ రోజే దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఇక ఎగబడతారు, మీకు తెలిసిందే. దానివల్ల ఫుల్ రష్ అయితే ఉంటుంది సాయంత్రం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను నైట్ కూడా ఇప్పుడు ఎక్కించడం అవ్వదు కాబట్టి సో టైం తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ అవుతాను. నాకు తెలిసి ఒక 6-6:30 కల్లా ఈవినింగ్ వెళ్తాను అనుకుంటున్నాను. రేపు ఈవినింగ్ నా దర్శనం కూడా కనీసం 3 to 4 అవర్స్ ఈజీగా లైన్లో నుంచోవాల్సి ఉంటుంది. సరే, రేపు పొద్దున్నంతా కూడా మ్యాక్సిమం మనకి సిగ్నల్ అనేది కొంచెం కూడా ఉండదు. సో దానివల్ల అయితే నేను ఎటువంటి వీడియో కూడా అప్డేట్ చేయలేను. రేపు పొద్దున్నంతా ఘాటీలో ఉంటాయి కాబట్టి ఎదురుకుండా కొండను చూస్తుంటే భయం వేస్తుంది. రేపు ఇవన్నీ ఎక్కించి వెళ్ళాలా అని చూద్దాం ఏం జరిగిద్దో. భయపడితే అలాగా ఇక్కడ దాకా వచ్చేవాడినే కాదు భయపడి ఉంటే. ఆల్మోస్ట్ ఫస్ట్ డే అయితే ఒక 110 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. తర్వాత రోజు 105, ఈ తర్వాత 76 కిలోమీటర్లు. ఈరోజు అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్యలో అయితే డ్రైవ్ చేశాను. ఇంకా ఈ రోజుతో అయితే ఇక్కడ కొంచెం నాకు ఎక్కువ స్టే అండ్ అలాగే ఎక్కువసేపు రెస్ట్ తీసుకునే అవకాశం దొరికింది. ఈ రెస్ట్ టైంని నేను యూటిలైజ్ చేసుకొని ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అవ్వాలి. మొత్తం దుమ్ము పట్టేసి ఉన్నాను ఫుల్గా. కొంచెం నీట్గా ఫ్రెష్ అయ్యి పూజ గీజ అంతా అయిపోయిన తర్వాత సైకిల్ కూడా లోపల పెట్టేస్తే లోపల గేట్ వేసేస్తారంట. ఈవినింగ్ జనం ఎక్కువ వస్తారని చెప్పి. చూడండి, ఎవరైనా శ్రీశైలం వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం నేను సాయంత్రం మళ్ళీ ఒకసారి చిన్న షార్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. స్వామి శరణం స్వామియే శరణం. బాయ్.